ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మరియు శ్రీకాకుళం జిల్లా ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు కొరికాన రవికుమార్, శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్. తెలుగు ప్రజల్లో అత్యంత ప్రాచుర్యం పొందినది అతి పెద్ద పండుగ అంటేనే సంక్రాంతి పండుగ. అయితే ఈ సంక్రాంతి పండుగ 3 రోజులు నిర్వహిస్తారు. 3 రోజుల పాటు ముందుగా వచ్చేది భోగి పండుగ, అలానే సంక్రాంతి అంటే మకర సంక్రాంతి పండుగ, తర్వాత వచ్చేది కనుమ. ఇలా 3 రోజులు జరుపుకునేటువంటి ఈ సంక్రాంతి దినముల్లో అత్యంత ప్రాచుర్యం పొందినది భోగి. అసలు ఈ భోగి అంటే ఏంటి అనే కథనంలోకి ముందు మనం వస్తే, భోగి అనేది ప్రతి సంక్రాంతికి మకర సంక్రాంతి ముందు రోజు వచ్చినటువంటి భోగిని భోగి మంట వేసి భోగి నిర్వహిస్తారు. అయితే ఈ భోగి మంటలో చాలా కథనాలు ఉన్నాయి. పురాణ గాథల్లోకి వెళ్తే ఈ భోగి మంటలో వాడేటువంటి సమిధల నుంచి తీసుకున్నట్లయితే ఈ భోగి మంటకి అంటే మకర సంక్రాంతికి వచ్చే నెల రోజుల ముందు నెలగంటు పెట్టినప్పటి నుంచి ప్రతి ఇంటి గుమ్మం వద్ద గోదాదేవికి గోదాదేవికి నిర్వహించినటువంటి పూజలో భాగంగా గొబ్బెమ్మను ఏర్పాటు చేసి ఈ నెల రోజుల పాటు ఏర్పాటు చేసినటువంటి ఆ గొబ్బెమ్మలతో పిడకలను చేసి వాటినే భోగి పిడకలు అంటారు. ఈ పిడకలతో భోగి మంటను వేయటం అయితే జరుగుతుంది. ఇలా భోగి మంటను వేయటం వలన పర్యావరణం కాలుష్యం నుంచి నివారణ పొందవచ్చు. అదేవిధంగా భోగి మంటల్లో వేసేటువంటి సమిధులు ఏవైతే ఉంటాయో ఆ కలప కూడా ఔషధ మూలికలు ఉన్నటువంటి కలపను వాడటం వల్ల వాటి నుంచి వచ్చే పొగ ఆధారంగా వాయువులో ఉండేటువంటి కాలుష్యం అంతా నివారణ అవుతుంది. అది ఒక శాస్త్రవచనంగా కూడా చెప్పవచ్చు. అయితే ఇలా ఎన్నో సాంప్రదాయాల నడుమ జరుపుకున్నటువంటి భోగి పండుగ శ్రీకాకుళం జిల్లాలో ఉండేటువంటి ఆమదాల వలస పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి తిమ్మాపురం ఈ భోగి పండుగకు దూరంగా ఉన్నాయి. అయితే ఈ భోగి పండుగ చేసుకోవటానికి ఎందుకు దూరంగా ఉన్నాయని ఆ గ్రామస్తులు మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ప్రస్తుతం మాతో పాటు ఈ గ్రామస్తులు ఉన్నారు. ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ తిమ్మాపురం గ్రామం ఏదైతే ఉందో ఈ గ్రామంలో భోగి మంట ఎందుకు నిర్వహించట్లేదు అని వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఈ తిమ్మాపురం గ్రామంలో భోగి అనేది ఎందుకు నిర్వహించడం లేదు? పూర్వం పెద్దలు ఏదో వంకర దినాలు జరిగినాయని దానికి ఏదో సెంటిమెంట్ మీద ఆపారు. ఎన్నాళ్ళ నుంచి భోగి నిర్వహించడం లేదు మీరు? ఇంచుమించు నీ ఎరుగొచ్చు 30-40 సంవత్సరాల నుంచి లేదు. ఇంకెక్కువే ఉంటుంది, 50 సంవత్సరాలు చిల్లర. మీ వయసు ఎంత అండి? నా వయసు మించు మీ 70. మీరు మీ వయసులో ఉండేటప్పుడు భోగి నిర్వహించే వాళ్ళ? అంటే సుమారు 100 ఏళ్ళ దగ్గర 100 ఏళ్ళ పైన అయ్యి ఉంటుంది. అయిపోయి అప్పటి నుంచి కూడా మీరు భోగి నిర్వహించట్లేదు. అలానే సంక్రాంతి పండుగ నిర్వహిస్తారా? సంక్రాంతి పండుగ ఇవన్నీ నిర్వహిస్తాం, భోగి మాత్రమే నిర్వహించడం. చెప్పండి సార్, అసలు ఈ గ్రామంలో భోగి ఎందుకు నిర్వహించట్లేదు? ఇది అనాదిగా కొన్ని వంద సంవత్సరాల కంటే ఎక్కువ నాటి నుంచే దీన్ని జరుపుకోవడం లేదు ఊరిలో. దీనికి గల కారణాలు ఏమని చెప్పేసి కనుక్కుంటే ఒకసారి గ్రామంలో ఈ భోగి ఉత్సవం జరుపుతూ ఉండగా ఆవు ఏదైనా సరే వచ్చి ఒకటి పడిపోయింది. అది పడిపోయినందువలన ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటనగా దాన్ని పరిగణించి అప్పటి నుంచి కూడా భోగిని ఊరిలో జరుపుకోవడానికి ఎవరు కూడా ముందుకి రానటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆవు పడిపోయిన తర్వాత గ్రామంలో ఏమైనా విపరీత సంఘటనలు ఏమైనా చోటు చేసుకునే పరిస్థితి మీకు తెలిసిన ఏమైనా ఉన్నాయా? అప్పటి నుంచి విపరీతమైన సంఘటనలు అయితే ఏం లేవు. అప్పటికి ఉన్నటువంటి కట్టుబాట్లు ఆధారంగా చేసుకొని కొన్ని వందల ఏళ్ల క్రితము అంటే మ్యాక్సిమంగా ప్రతిదాన్ని కూడా అప్పటికి ఈ మూఢనమ్మకాలుగా చూసేటువంటి పరిస్థితి. మరి దానివల్ల ఇంకా ఏమైనా సరే ఫర్దర్గా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుందేమో ఉద్దేశంతో వాటిని అప్పటి నుంచి ఆపేశారు. మరి ఎవరు కూడా జరపడానికి అంతగా ఆసక్తిని కనబరచుకుంటే రేపొద్దున ఏదైనా జరిగితే ఈ పలానా సందర్భంలో జరిగింది మళ్ళీ దీన్ని మొదలుపెట్టారు, అందువల్ల ఇలా జరుగుతుందేమో అన్నటువంటి ఉద్దేశంతో ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితి. అంటే అప్పుడైతే ఆ ప్రపంచంలో అప్పుడుండే పాతకాల పద్ధతుల్లో అలా ఉండేవి. నేటి ఆధునిక ప్రపంచంలో అందరూ కూడా ఎడ్యుకేట్ అయి ఉన్నారు కదా, ఈ పరిస్థితిలో కూడా అందరూ కూడా భోగి ఏర్పాటు చేసుకోవాలని మీ మనసులో ఎప్పుడు కూడా అనిపించలేదా? అది చాలా సందర్భాల్లో అనిపించింది. గ్రామ పెద్దలతో కూడా దానికి సంబంధించినటువంటి అంశాలను ఒకటి రెండు సార్లు లేవనెత్తినప్పటికి కూడా ఇటువంటి తీవ్రమైనటువంటి భయం ఒకటి ఏర్పడి ఉండడం వలన రేపొద్దున ఏదైనా జరిగితే దీనికి ఎవరు బాధ్యులు అన్నటువంటి ఒక
ఆ సంఘర్షణలో దీన్ని జరపడానికి ఎవరు కూడా ముందుకు రావట్లేదు. కారణం అది. చెప్పండి సార్, అసలు మీరు ఈ గ్రామస్తులుగా ఉన్నారు కాబట్టి మీరు ఎన్నాళ్ళ నుంచి భోగి నిర్వహించట్లేదు, భోగిపై మీకున్నటువంటి ఈ అభియోగాలు తొలగే పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా ఈ గ్రామంలో? అంటే నాకు ఇప్పుడు ప్రస్తుతానికి 46 సంవత్సరాలండి. ఇప్పుడు ప్రస్తుతం నాకు అప్పటి ముందు నుండి ఈ ఊర్లో భోగి మంట అనేది లేదు. ఈ పరిస్థితి అంటే మూఢనమ్మకాలు కొంతవరకు దీనిగా ఉన్నాయి కాబట్టి ఈ ఆధునిక ప్రపంచంలో మారాలని కోరుకుంటున్నాను. మళ్ళీ భోగి వేస్తే మంచిదనేసి నా అభిప్రాయం. అయ్యా, ఈ గ్రామంలో అసలు భోగి మంట ఎందుకు వేయట్లేదు? పూర్వం నుంచి పెద్దలు నియమించిన దానికి మొదటి నుంచి ఇలాగ కొనసాగుతూ వెళ్తుంది. మీ వయసు ఎంతయ్యా? నా వయసు 69. అప్పటి నుంచి మీరు చిన్నప్పటి నుంచి భోగి మంట వేయట్లేదా? ఇక మొదటి నుంచి లేదు, పెద్దల నుంచి. అంటే మీ తాతలు వాళ్ళ తాతల నుంచి ముత్తాతల నుంచి లేదు? ఇప్పుడు ఇక ఇవ్వకలే కొత్తగా ప్రారంభించుకుంటే ప్రారంభించుకోవచ్చు, కానీ ఇంతవరకు ఏంటి లేదు. అంటే మీ యువత అందరూ కూడా, మీ గ్రామ యువత అందరూ కూడా భోగి మంట వేయాలని అనుకుంటే మీరు అందరూ ఓకేనా వేసుకోవడానికి? నాకు ఓకే, కానీ ఉన్నంత వాళ్ళకి మనం ఏంటి చెప్పగలము, ఎవరికి వాడే ఏమన్నా తీరు. ప్రస్తుతం ఈ భోగి చాలా ఏళ్ళగా మీ గ్రామంలో అయితే నిర్వహించట్లేదు. రానున్న కాలంలో యువత మీరే ఉన్నారు కాబట్టి భోగి మంట వేసుకుంటే బాగుంటుందని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అనిపించింది. ఎందుకంటే పాతకాలంలో అందరూ ఇప్పుడు ప్రతిదీ లేకుండా అయిపోతుంది. అంత కొత్త ఆధునిక పద్ధతిలో వేరువేరుగా అందరూ కొత్త కొత్త పొలం పనులు కానీ ఇవి కానీ ఇవి కూడా ఇలానే ప్రతిదీ అంతమించిపోయినట్టు అయిపోతున్నాయి. సో ఇదైనా అట్లీస్ట్ పండుగ అనేది అందరూ కలిసి చేసుకునేది కాబట్టి అందరూ చుట్టుపక్కల గ్రామాలు వచ్చినప్పుడు మన ఊర్లో కూడా అందరూ సరదాగా భోగి పిడకలు అన్నీ తయారు చేసుకుంటే అందరిలాగా అందంగా చూడముచ్చటగా వచ్చిన వాళ్ళకి కూడా పల్లెటూరు అనేది పల్లెటూరులో భోగి మంటలు ఇవన్నీ వేస్తారనే కదా ఎక్కడి నుంచో చుట్టుపక్కల ప్రజలందరూ వస్తూ ఉంటారు. సో ఇక్కడ కూడా మన ఊర్లో ఇలా జరిపితే చుట్టుపక్కల చూడడానికి ఇంట్రెస్టింగ్గా వచ్చేవాళ్ళు ఉంటారు కాబట్టి చేయడం మంచిదని నా అభిప్రాయం. చూస్తున్నారు కదా, భోగి మంట అనేది పల్లెటూరులో, ముఖ్యంగా సంక్రాంతి అంటే పల్లెటూరులోనే చాలా చక్కగా నిర్వహిస్తారు. అందులో భాగంగా ముఖ్యంగా పల్లెటూరులో భోగి, సంక్రాంతి అలానే కనుమ ఈ మూడు కూడా చాలా చక్కగా నిర్వహిస్తూ ఉంటారు. అందులో ఈ గ్రామంలో ప్రత్యేకంగా అయితే కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా భోగి పండుగ అయితే నిర్వహించట్లేదు. కానీ గ్రామస్తులు ఇప్పుడైనా ఏకమై చేస్తే బాగుంటుందని యువత మాటల్లో కూడా మనం తెలుసుకున్నాం. మరి ఈ సంక్రాంతికి భోగి మంట వేసే పరిస్థితి అయితే వీళ్ళకి ఇప్పుడు లేదు. మళ్ళీ ఏడాది ఈ ఊర్లో భోగి మంట వేస్తారా వేయరా అనేది వేచి చూడాల్సి ఉంది. కెమెరామెన్ రామకృష్ణతో రవికుమార్, RTV, తిమ్మాపురం గ్రామం వద్ద. లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.